Problem number 9. Problem number 9. Two symmetrical dice are thrown. Two symmetrical dice. Two symmetrical dice are thrown. The probability of getting the probability of getting a sum of 6 points. A sum of 6 points is first option 4 by 36, 5 by 36 and 6 by 36. Fourth one 1 by 36. మీకు ఫస్ట్ తెలవాలన్నా నేను చెప్పాను ఇంతకుముందు చెప్పాను మీకు తెలవాలి ఏంటిది క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనే కాన్సెప్ట్ కనుక మీకు తెలిసినట్టయితే ప్రాబ్లం 50% మీరు ఈజీగా చేయగలరు క్వశ్చన్లో ఏమి ఇచ్చినా టూ సిమెట్రికల్ డైస్ ఆర్ థ్రోన్ అంటే టూ డైస్ ఆర్ థ్రోన్ టూ డైస్ ని థ్రో చేసినాను టూ డైస్ ని థ్రో చేసినప్పుడు శాంపుల్ స్పేస్ 36 ఇంతవరకు ఓకే ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ 6 పాయింట్స్ ఈజ్ టూ డైస్ ని థ్రో చేసినప్పుడు మనకు ఫస్ట్ డై మీద 1 నెంబర్ వస్తుంది సెకండ్ డై మీద కూడా 1 నెంబర్ వస్తుంది ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే 6 రావాలి ఫస్ట్ డై టూ డైస్ ని థ్రో చేసిందన్న ఫస్ట్ డై మీద 1 నెంబర్ వస్తుంది సెకండ్ డై మీద కూడా 1 నెంబర్ వస్తుంది ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే 6 రావాలి దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమని చేద్దామా మరి 6 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది నాన్న టూ డైస్ ఆర్ థ్రోన్ n of s is equal to 36 let a be the required events a కు ఫేవరబుల్ గా ఏమనేనా ఫస్ట్ డై నెంబర్ సెకండ్ డై నెంబర్ యాడ్ చేస్తే 6 రావాలి ఫస్ట్ 1 తో ట్రై చేస్తున్నాను 1, 5 యాడ్ చేస్తే 6 నెక్స్ట్ 2, 4 6 అవుతుంది నెక్స్ట్ 3, 3 నెక్స్ట్ 4, 2 నెక్స్ట్ 5 1 2 3 4 5 n of a is equal to 5 and p of a is equal to n of a by n of s. It's simple now. First write the next question kuda answer first step ali. Okay, write down. Okay, right. Now question number 9, 10. Now question number 10. Two uniform dice are marked. Two uniform dice marked 1 to 6 are thrown
are thrown, the probability that the total score on them, the total score on them is either minimum or maximum. First option 4 by 36, second one 5 by 36, third one 2 by 36, and fourth one 1 by 36. చూడండి అందరు కూడా ఈ రోజు నేను చెప్పే అన్ని ప్రాబ్లమ్స్ కూడా డైస్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, నెక్స్ట్ కూడా అన్ని కూడా డైసే. జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చేసిన 2 యూనిఫామ్ డైస్ ఆర్ థ్రోన్. 2 సిమెట్రికల్ డైస్ అన్నా, 2 యూనిఫామ్ డైస్ అన్నా, అంటే 2 డైస్ త్రో చేశాడు. అంటే 2 డైస్ త్రో చేసినప్పుడు శాంపిల్ స్పేస్ 36. ఓకేనా, అది గివెన్ ఇన్ఫర్మేషన్ అన్న. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద ప్రాబబిలిటీ దట్ the total score on them is either minimum or maximum. ఇప్పుడు 2 డైస్ ను త్రో చేశాం నాన్న. 2 డైస్ ను త్రో చేసినప్పుడు ఫస్ట్ డై మీద నెంబర్ వస్తుంది, సెకండ్ డై మీద కూడా నెంబర్ వస్తుంది. ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే మినిమం ఆర్ మాక్సిమం, దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయబడి చెప్పున్నాను ఒకసారి. 2 ఫస్ట్ డై నెంబర్ ను సెకండ్ డై నెంబర్ ను యాడ్ చేస్తే మినిమం ఎంత, మాక్సిమం ఎంత చెప్పండి. ఫస్ట్ డై నెంబర్ ను సెకండ్ డై నెంబర్ ను యాడ్ చేస్తే మినిమం ఎంత వస్తుంది, మాక్సిమం ఎంత వస్తుంది? 2 డైస్ ని త్రో చేసినప్పుడు. ఎవరు చెప్పలే? వెరీ గుడ్ సంయుక్త. మినిమం 2, మాక్సిమం 12. వెరీ గుడ్ నాన్న. మినిమం 2 నాన్న. ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 1. 1 + 1 = 2. మినిమం, అంతకంటే లిస్ట్ రాదు నాన్న. మాక్సిమం 6, మనకు 6 మాక్సిమం నెంబర్ కాబట్టి 6, 6 యాడ్ చేస్తే 12 వస్తుంది. అంటే మినిమం ఆర్ మాక్సిమం ఫేవరబుల్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు A. నౌ 2 సిమెట్రికల్, 2 యూనిఫామ్ డైస్ ఆర్ థ్రోన్. N of S is equal to 36. A is equal to minimum ఏమో 1, 1, maximum ఏమో 6, 6. అంటే ఫేవరబుల్ ఏంటంటే ఓన్లీ 2. అంటే P of A is equal to N of A by N of S is equal to 2 by 36 is the answer. Okay. Next 11th question. Nana. 2 uniform dice marked 1 to 6. Question number Nana. Two uniform dice marked 2 uniform
dice marked 1 to 6. 2 uniform dice marked 1 to 6 are thrown together. Are thrown together. Are thrown together. The probability that the probability that the score on the two dice is at least 7 is first one 5 by 12, 7 by 12, 3 by 4 and 1 by 2. Question చూడండి. 2 uniform dice marked 1 to 6 are thrown together. 2 uniform dice marked 1 to 6. మనకు ఆల్రెడీ తెలుసు నాన్న, డైస్ కు 1 to 6 మార్క్ చేసి ఉంటుంది. సమ్ టైమ్స్ వేరే నెంబర్స్ కూడా ఇస్తాడు. వేరే నెంబర్ ఇచ్చినప్పుడు ఏమో అలా ట్రీట్ చేయాలి. జనరల్ గా మనము 1 to 6 ట్రీట్ చేస్తాం. ఇక్కడ కూడా 1 to 6 ఇచ్చాడు. 2 డైస్ మీద కూడా నెంబర్స్ ఎవరైనా 1 to 6 ఉన్నాయని ఇచ్చాడు. అలా స్పెషల్ ఏమీ లేదు. 2 డైస్ ను త్రో చేసింది. 2 డైస్ ను త్రో చేసినప్పుడు ఫస్ట్ డై మీద నెంబర్ వస్తుంది, సెకండ్ డై మీద కూడా నెంబర్ వస్తుంది. ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే అట్లీస్ట్ 7 రావాలన్నమాట. 2 డైస్ ఆర్ థ్రోన్. 2 డైస్ ను త్రో చేసినప్పుడు శాంపుల్ స్పేస్ n ఆఫ్ s is equal to 36. మనకు ఫస్ట్ డై మీద నెంబర్ వస్తుంది, సెకండ్ డై మీద కూడా నెంబర్ వస్తుంది. ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే అట్లీస్ట్ 7 రావాలి. అట్లీస్ట్ 7 means 7 or more than 7. At least 7 means 7 or more. మరి మోర్ అంటే ఎంతవరకు తీసుకోవాలన్నా? 7 and above అంటే 12 వరకు తీసుకోవాలి. ఎందుకంటే మనకు మాక్సిమం 12 వరకు వస్తుంది. ఫస్ట్ డై మీద 6, సెకండ్ డై మీద 6 యాడ్ చేస్తే 12 అంటే 7 and more than 7 అంటే 12 వరకు తీసుకోవాలి. అంటే సమ్ 7 వచ్చేది కౌంట్ తీసుకోవాలి. 8, 9, 10, 11, 12 వరకు తీసుకోవాలి. అట్లీస్ట్ 7 అంటే 7 ఆర్ మోర్ దాన్ 7. మరి ఫస్ట్ డై నెంబర్ ను సెకండ్ డై నెంబర్ ను యాడ్ చేస్తే 7 ఆర్ మోర్ దాన్ 7 వచ్చి చెప్పండి. ఫస్ట్ 1 దగ్గర స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏ బి ద రిక్వైర్డ్ ఈవెంట్స్. 1 తో స్టార్ట్ చేస్తున్నాను. 1 తో ఎప్పుడు వస్తాను? 1 1 1 2 1 3 1 4 1 5. No, 1 6. 1 తోని ఓన్లీ 1 6. 2 తో చెప్పండి. 2 5 and 2 6. 3 3 4 3 5 and 3 6. 4 3 4 4 4 5 4 6 5 2 5 3 5 4 5 5 5 6 6 1. Okay, 6 1 6 2 6 3 6 4 6 5 and 6 6. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. N of A is equal to favorable cases 21. P of A is equals N of A by N of S. 3 sevens are 3 12s are 7 by 12 is the answer. Okay, write down. Okay, fast. Okay, right. So next question number 12. Now 12th question. Two dice are thrown. Two dice are thrown. The probability that the probability that the absolute difference, the absolute, the absolute difference of points on them is 4 is 1 by 7, 1 by 8, 1 by 9, 1 by 6. చూడ ఇది కూడా డైస్ ప్రాబ్లమే. మళ్ళీ 2 డైస్ త్రో చేసినాం. మళ్ళీ కూడా 2 డైస్ ఆర్ థ్రోన్. The probability that the absolute difference of 2 points is 4. First die number no, second die number no. Okay, 1 by 9. Very good. Samyukta. First die number no, second die number no, minus చేయాలి. ఫస్ట్ డై నెంబర్ ను సెకండ్ డై నెంబర్ ను మైనస్ చేస్తే 4 రావాలి. అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే మాడ్ తీసుకోవాలి. అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే 5 మైనస్ 1, 1 మైనస్ 5 రెండు కౌంట్ అవుతుంది. అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటే మాడ్ తీసుకోవాలి. అప్పుడు 5 మైనస్ 1 అన్న 4, 1 మైనస్ 5 అన్న కూడా 4. 2 dice are thrown. N of S is equal to 36. ఇప్పుడు మనకి ఏం కావాలంటే P of mod x minus y, mod x minus y is equal to 4. This is the condition. అంటే ఫస్ట్ డై నెంబర్ ను సెకండ్ డై నెంబర్ mod నా 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే మైనస్ చేస్తే 4 రావాలి. ఓకేనా? దానికి ఫేవరబుల్ ఈవెంట్ ఏ అనుకుంటున్నాను. అంటే 1 తో స్టార్ట్ చేద్దాం. 1 5 difference 4, 2 to nana 2 6 and 3 and 4 2 and 5 1 1 2 3 4. N of A is equal to 4. P of A is equal to N of A by N of S is equal to 1 by 9 is the answer. Okay, very good. Write down.
ఓకే 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 1 సెకండ్ నాన్న. here sorry 2662 na. 1 second nana, 1 second all of you. 1526 3 to not nana, not count 4 also, and 5162 is 26 ikkade 62 రాశాడు but 4 to 1 రాశాడు 62 na. 1 2 3 4. Okay, very good. Write down 15265162. Now write down Anna. Now question number 13. Now question number 13. A and B throw, capital A and B throw with 3 dice. With 3 dice. If A throws A, if capital A throws a sum of 16 points, a sum of 16 points, a sum of 16 points, the probability of B, the probability of B throwing a higher sum is higher sum is 7 by 54, 5 by 54, 1 by 54, fourth one 3 by 54. చూడండి ఇక్కడ A comma B 2 persons nana. A comma B throw with 3 dice. A comma B ఏం చేసినా 3 dice ను త్రో చేశారు. ఇప్పుడు చెప్పు 3 dice ను త్రో చేసినప్పుడు శాంపుల్ స్పేస్ 3 dice ను త్రో చేసినప్పుడు శాంపుల్ స్పేస్ 6 cube అంటే 216 216 అన్న. Okay, 3 dice are thrown. Okay, if A throws a sum of 16 points, the probability of B throwing a higher sum is A 3 dice ను త్రో చేశాడు, B also 3 dice ను త్రో చేశాడు. ఫస్ట్ A 3 dice ను త్రో చేసిండు. ఫస్ట్ డై మీద నెంబర్ వచ్చింది, సెకండ్ డై మీద నెంబర్, థర్డ్ డై మీద నెంబర్. ఈ 3 నెంబర్స్ ని యాడ్ చేస్తే 16 వచ్చింది. ఏ 3 డైస్ ని త్రో చేసిండు, ఆ 3 నెంబర్స్ ని యాడ్ చేసి ఎంత వచ్చిందన్నా 16 వచ్చింది. ఇప్పుడు B 3 డైస్ ని త్రో చేసిండు, ఇప్పుడు కూడా ఈ 3 నెంబర్స్ ని యాడ్ చేయాలి. ఈ 3 నెంబర్స్ ని యాడ్ చేస్తే మోర్ దాన్ 16 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? మోర్ దాన్ 16, హయ్యర్ 16.
హైయర్ దాన్ 16 రావాలి. 16 ఎబో రావాలి. చెప్పండి. ఇప్పుడు 3 డైస్ ని యాడ్ చేసినప్పుడు మాక్సిమం ఎంత నెంబర్ వస్తుందన్నా? 3 డైస్ ని యాడ్ చేసి 3 డైస్ ని త్రో చేసినప్పుడు మాక్సిమం 18 వస్తుంది. మరి మోర్ దాన్ 16 అంటే 17 వచ్చినా ఓకే, 18 వచ్చినా ఓకే. వెరీ గుడ్ కేసు. 17 వచ్చినా ఓకే, 18 వచ్చినా ఓకే. 17 వచ్చినా మోర్ దాన్ 16, 18 వచ్చినా కూడా మోర్ దాన్ 16. 3 dice are thrown. N of s is equal to 1/6 cube. అంటే 1/6 cube is equal to 1/216. More than 16 అంటే p of x is equal to 17 plus p of x is equal to 18. This is the condition. 3 numbers ని యాడ్ చేస్తే 17 వచ్చేది కౌంట్ లోకి తీసుకోవాలి, 18 వచ్చేది కౌంట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు 17 ఎప్పుడు వస్తుంది చెప్పండి? a is equal to 17. 17 రావాలంటే ఫస్ట్ డై నెంబర్, సెకండ్ డై నెంబర్, థర్డ్ డై నెంబర్ ఏం రావాలి చెప్పండి? 17 రావాలంటే 6 6 5 6 6 5 అన్న 6 6 5. ఇంకొకటి అన్న, ఈ 6 6 5 ను ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? అందరూ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. 6 6 5 6 6 5 వచ్చినా ఓకే, 6 5 6 అండ్ 5 6 6 3 వేస్. చూడండి యాక్చువల్ గా 6 6 5 6 6 5 ఈ 3 నెంబర్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మనకు పర్మిటేషన్ లో పర్మిటేషన్ లో మీకు ఓన్లీ ఏ ఎక్సర్సైజ్ మాత్రమే చెప్పాను. మనకు డి ఎక్సర్సైజ్ లో కాన్స్టెంట్ రిపిటేషన్ వస్తుంది. అంటే ఇందులో 6, 6 రిపీట్ అయింది. యాక్చువల్ గా ఈ 3 నెంబర్స్, లిజన్ వెరీ కేర్ఫుల్, ఈ 3 నెంబర్స్ డిఫరెంట్ గా ఉంటే ఈ 3 నెంబర్స్ డిఫరెంట్ గా ఉంటే ఈ 3 నెంబర్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంటే 6 వేస్ లో అరేంజ్ చేయొచ్చు అన్న. కానీ ఇక్కడ మాత్రం 1 2 3 వచ్చినాయి. ఎందుకు? యాక్చువల్ గా 3 నెంబర్స్ కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే యాక్చువల్ గా దీన్ని 6 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మరి ఎందుకు 3 వేస్ లో అరేంజ్ చేశామంటే 6, 6 సేమ్ నానా. అంటే 6, 6 రిపీట్ అయింది. రిపీట్ అయింది బైలో రాయాలి. రిపీట్ అయింది బైలో రాయాలి. అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 6/2 ఈజ్ ఈక్వల్ టు 3. యాక్చువల్ గా 6 వేస్ బదులు 3 వేస్ ఇస్తున్నా. ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని టైమ్స్ బై రాయాలి. ఇది కాన్స్టెంట్ రిపిటేషన్. మనకి పర్మిటేషన్ లో వస్తుంది. మనం దాని గురించి డిస్కస్ చేయలేదు నాన్న. ఓకే ఒకసారి చూడండి. ఓకే 3 నాన్న. ఓకే రైట్. నౌ 17 17 17 and 18 6, 6, 6 అంటే n of a is equal to 4. n of a is equal to, ఇది చూడండి, ఈ 3 నెంబర్స్ ను ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఈ 3 నెంబర్స్ కూడా సేమ్ రిపీట్ by 3 factorial is equal to only one way. 3 factorial by 3 times repeat అయింది కాబట్టి by 3 factorial is equal to 1 నాన్న. n of a is equal to 4. Now p of a is equal to 4/216. 4 ones are 4 5s are 4 4s are 1/54 is the answer. Okay, write down.
Okay, now question number 14. చూడండి మనం అన్ని కూడా డైస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం, కాకపోతే డిఫరెంట్ మెథడ్ లో ఉన్నాయి, అన్ని కూడా అబ్జర్వ్ చేయండి. నౌ క్వశ్చన్ నెంబర్ 14. Fourteenth question. A symmetrical die is thrown. One second. Okay, write down next question. A symmetrical die is thrown. A symmetrical die is thrown. A symmetrical die is thrown 4 times. 4 times. The probability that that 3 and 6 will turn up. 3 and 6 will turn up exactly 2 times. Exactly 2 times is 1 by 6 power 4, 1 by 6 cube, 1 by 6 square, 1 by 6. Question sorry. A symmetrical die is thrown 4 times. One die ni 4 times throw చేశారు. One die ni 4 times throw చేసినప్పుడు sample space n of s is equal to 1 by 6 power 4. One die ni 4 times throw చేసినప్పుడు sample space ఎంతనా? 1 by 6 power 4. Okay, the probability that 3 and 6 will turn up exactly 2 times. ఇప్పుడు మనం 4 dice ను త్రో చేసినాం. 1 die ని 4 times అన్నా, 4 dice ను 1 time అన్నా సేమ్ ఏనా? ఇప్పుడు 1 die ని 4 times త్రో చేసిండు. 2 times ఏమో 3 రావాలి, 2 times ఏమో 6 రావాలి. దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి. 2 times 3 రావాలి, 2 times 6 రావాలి. Favorable event is equal to A. A is equal to 2 times 3 రావాలి, 2 times 3 రావాలి, 2 times 6 రావాలి. 3 3 6 6 ఇట్లా కూడా రావచ్చు అన్న. 3 6 3 6 ఇది కూడా 2 times 3, 2 times 6. ఇవన్నీ రాసే బదులు 1 2 3 4 ఈ 4 నెంబర్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? ఈ 4 నెంబర్స్ ను ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు అనే యాక్చువల్ గా 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. These 4 numbers can be arranged in a row in 4 factorial ways. But ఇందులో 3 అనేది 2 times రిపీట్ అయింది. 3 అనేది 2 times రిపీట్ అయింది. 6 also 2 times repeated. అవన్నీ మనం రాయాల్సిన అవసరం లేదు నాన్న.
1, 2, 3, 4. 4 numbers can be arranged in a row in 4 factorial ways. In these 4 numbers, 2, 3 2 times repeated, 6 also 2 times repeated. And 24 by 2 into 2. And 24 is equal to 6 for answer. And n of a is equal to 6. అంటే ఈ 4 నెంబర్స్ ఎన్ని వేస్ గా అరేంజ్ చేయొచ్చు? 6 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కావాలంటే ట్రై చేయండి. అట్లా మనం అరేంజ్ చేసినప్పుడు మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోండి. 4 numbers 4 factorial ways. 3 2 times repeat, 6 2 times repeat. 24 by 4 is equal to 6. Now P of A is equals n of A by n of S is equal to 1 by 6 cube is the answer. Okay, write down. Okay, now question number 15. Question number 15. Two symmetrical dice are thrown. Two symmetrical dice are thrown. The probability of throwing a doublet. Throwing a doublet such that the sum is greater than the sum is greater than 9 is first option 1 by 36, second option 1 by 18, and third option 1 by 9, and fourth option 1 by 72. చూడండి అందరూ కూడా two symmetrical dice are thrown. అంటే మళ్ళీ కూడా 2 డైస్ రే త్రో చేసాడు. 2 డైస్ లు త్రో చేసినప్పుడు శాంపుల్ స్పేస్ 36. 2 డైస్ లు త్రో చేసినాను. మరి ఏంటి చేయాలి సరే? The probability of throwing a doublet such that the sum is greater than 9. చూడండి 2 డైస్ లు త్రో చేసినాను. 2 డైస్ ను త్రో చేసినప్పుడు డబులెట్ రావాలి. డబులెట్ అంటే డబుల్ అంటే 1 నెంబర్ డబుల్ రావాలి. డబుల్ అంటే 1,1. ఫస్ట్ దాని మీద 1, సెకండ్ దాని మీద 1. 2 2, 3 3, 4 4, 5 5, 6 6. వీటిని డబులెట్ అంటారు. అంటే డబుల్ అంటే సేమ్ నెంబర్ రిపీట్ కావాలి. ఫస్ట్ డై మీద ఏ నెంబర్ వస్తుందో సెకండ్ డై మీద కూడా అదే నెంబర్ రావాలి. ఓకేనా? చూడండి మరి 2 డైస్ ను త్రో చేసినప్పుడు డబులెట్ రావాలి, కానీ సమ్ మాత్రం మోర్ దాన్ 9 రావాలి. దైర్ సమ్ ఈజ్ మోర్ దాన్ 9. ఇప్పుడు 1,1 వచ్చింది నాన్న. 1,1 అంటే యాడ్ చేస్తే 2నే మోర్ దాన్ 9 వచ్చిందా? మరి మోర్ దాన్ 9 రావాలంటే ఫస్ట్ డై సెకండ్ డై ఆన్సర్ చెప్పండి ఒకసారి. ఏ నెంబర్స్ రావాలి? 2 డైస్ ఆర్ థ్రోన్.
n of s is equal to 36. Now favorable event is equal to 8. Doublet ante 5 5. Add cheste 10 avutundana, more than 9. Second one 6 6. 1 1 2 2 3 3 4 4. Not count. And n of a is equal to 2. And p of a is equal to n of a by n of s is equal to 1 by 18 is the answer. Okay, very good. Now chala mandi chepparu. Second option is correct. Okay, write down. Okay, right. Next, question number 16. Now, question number 16. Two dice are rolled. Two dice are rolled. The probability that sum of the points on them is divisible by 5. Divisible by 5 is first option 2 by 9, 4 by 9, 7 by 36, 5 by 9. మళ్ళీ ఏం చేసిందన్నా? 2 dice are rolled. 2 dice throw చేసినప్పుడు sample space 36. The probability that the sum of the points on them is divisible by 5. చూడండి, 2 dice థ్రో చేశాడు. ఫస్ట్ డై మీద 1 నెంబర్ వస్తుంది, సెకండ్ డై మీద నెంబర్ వస్తుంది అన్న. ఆ 2 నెంబర్స్ ని యాడ్ చేయాలి. దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. ఫస్ట్ నెంబర్ ను సెకండ్ నెంబర్ ను యాడ్ చేస్తే వచ్చే నెంబరు 5 తో డివిజిబుల్ కావాలి. చూడండి, 2 డైస్ ని థ్రో చేసినప్పుడు మనకు మినిమం 2 వస్తుంది, మాక్సిమం 6,6 అంటే 12 వస్తుంది. మినిమం 2 వస్తుంది, మాక్సిమం 12 వస్తుంది. అంటే 2 to 12 వస్తుంది అన్న. 2 to 12 బిట్వీన్ లో డివిజిబుల్ బై 5 ఏమున్నాయి అన్న? 2 to 12 బిట్వీన్ లో 5 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 నెంబర్స్. ఏంటిది? 5 ఒకటి, 6 ఒకటి. అంటే సమ్ 5 వచ్చినా డివిజిబుల్ బై 5, సమ్ 7 వచ్చినా, సమ్ 10 వచ్చినా డివిజిబుల్ బై 5. అంటే సమ్ 5 వచ్చేటి కౌంట్ లోకి తీసుకోవాలి, 10 వచ్చేటి కౌంట్ లోకి తీసుకోవాలి. అంటే మనకి ఏం కావాలంటే p of x is equal to 5. అంటే సమ్ చేస్తే 5 వచ్చేటి కావాలి, అండ్ సమ్ చేస్తే 10 వచ్చేటి కావాలి. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ కండిషన్. అంటే 5 సమ్ 5 వచ్చేటి ఏమన్నా? ఫస్ట్ సమ్ 5 వచ్చేటి నాన్న 1 తో కౌంట్ చేయండి. 1 4, 2 తోని 2 3, 3 2, 4 1 కంప్లీట్. 10 వచ్చేటి నాన్న మరి
10 వచ్చేది 1 తో నాట్ కౌంట్ 1 తో రాదు నాన్న 1 2 3 4 6 5 5 and 6 4 1 2 3 4 5 6 7 n of a is equal to 7 p of a is equal to n of a by n of s 7 by 36 is the answer.